ఈ యానిమేషన్ వీడియో. వరంగల్ జిల్లా కేంద్రం ద్వారా బయలుదేరిన వాహనాలు ములుగు ఎక్స్ రోడ్, ఆరేపల్లి, ఒగ్లాపూర్, ఊరుగొండ మీదుగా మేడారం వెళ్తాయి. వాహనదారులు ప్రయాణ సమయంలో సంయమనం పాటిస్తూ కల్వర్టులు, ఇరుకు రోడ్లు ఉన్న దగ్గర ముందు వెళ్లే వాహనాలను ఓవర్టేక్ చేయకుండా ఒకదాని వెంట ఒకటి వెళ్లే విధంగా జాగ్రత్త పడాలి. కరీంనగర్ నుండి వచ్చే వాహనాలు హుజురాబాద్, ఉప్పల్, కమలాపూర్, పరకాల మీదుగా గూడెపాడు జంక్షన్లో హనుమకొండ, మేడారం మెయిన్ రోడ్లు కలుస్తాయి. ఆత్మకూరు, కటాక్షపూర్, మల్లంపల్లి నుండి వెళ్తాయి. ఖమ్మం జిల్లా నుండి వచ్చే వాహనాలు నూతనంగా ఏర్పడిన జాతీయ రహదారి గుండా కొత్తగూడెం, ఇల్లందు, మహబూబాబాద్, గూడూరు, నర్సంపేట మీదుగా మల్లంపల్లి వద్ద మేడారం మెయిన్ రోడ్కు కలుస్తాయి. అక్కడి నుండి జాకారం మీదుగా గట్టమ్మకు చేరుకుంటాయి. మేడారం జాతరకు వెళ్ళు అధిక శాతం మంది భక్తులు ముందుగా గట్టమ్మకు మొక్కులు సమర్పించుకుంటారు. ఇక్కడ వాహనాలను నిలపడానికి పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయడమైనది. నిర్దేశిత ప్రాంతంలో వాహనాలను పార్కింగ్ చేసుకోవాలి. మొక్కులు చెల్లించుకున్న అనంతరం క్రమ పద్ధతిలో ములుగు, జంగాలపల్లి మీదుగా వెళ్తాయి. అలాగే కాళేశ్వరం, మహదేవ్పూర్, కాటారం, భూపాలపల్లి ప్రాంతాల నుండి వచ్చే వాహనాలు గాంధీనగర్ ఎక్స్ రోడ్, ఘన్పూర్ మీదుగా జంగాలపల్లి ఎక్స్ రోడ్ వద్ద మేడారం మెయిన్ రోడ్కు కలుస్తాయి. అక్కడి నుండి చల్వాయి, గోవిందరావుపేట మీదుగా పస్రా వద్ద లెఫ్ట్ టర్న్ తీసుకుంటాయి. పస్రా మీదుగా వెళ్లి ప్రైవేట్ వాహనాలు ప్రాజెక్ట్ నగర్, వెంగళాపూర్, నార్లాపూర్ జంక్షన్ మీదుగా కొత్తూరు నుండి మేడారం చేరుకుంటారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా అమ్మవార్ల దర్శనం చేసుకొనుటకు వరంగల్ పోలీసు శాఖ వారు ప్రాజెక్టు నగర్ నుండి కొత్తూరు వరకు రోడ్డుకు ఇరువైపులా 30 పార్కింగ్ స్థలాలను 100 ఎకరాలలో అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేయడమైనది. భక్తులు తమ అనుకూలతలను బట్టి నిర్దేశిత ప్రాంతాలలో పార్కింగ్ చేసుకొని ట్రాఫిక్ సమస్యలు లేకుండా సహకరించగలరు. ప్రతి పార్కింగ్ స్థలంలో పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ను కూడా పోలీసులచే ఏర్పాటు చేయడమైనది. వెంగళాపూర్, నార్లాపూర్, కొత్తూరు నుండి జంపన్నవాగు వద్దకు భక్తులు చేరుకుంటారు. పరమ పవిత్రమైన జంపన్నవాగులో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. జంపన్నవాగులో భక్తుల రద్దీకి అనుగుణంగా పైపుల ద్వారా జల్లు స్నానాలు చేయడానికి 100 మీటర్ల మేర స్నానఘట్టాలను ఏర్పాటు చేయడమైనది. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే సమయంలో ఎలాంటి నేరాలు జరగకుండా పోలీసు శాఖ వారు మఫ్టీలో క్రైమ్ పోలీసులను, షీ టీంలను మరియు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడమైనది. పోలీస్ కంట్రోల్ రూముల వద్ద జాతరలో తప్పిపోయిన భక్తుల వివరాలు మైకుల ద్వారా తెలియపరుస్తారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య భక్తులు అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకునే సౌకర్యాలను కల్పించడమైనది. ఆర్టీసీ బస్సులు, వీఐపీ, వీవీఐపీ వాహనాలను పస్రా, తాడ్వాయి మార్గంలో అనుమతిస్తారు.
ఈ వాహనాల తిరుగు ప్రయాణం కూడా ఇదే మార్గంలో ఉంటుంది. అనుమతించబడిన విఐపి, వివిఐపి పాసులు కలిగిన భక్తుల వాహనాలు పార్కింగ్ చేసుకొనుటకు వీలుగా తాడ్వాయి, మేడారం మధ్యలో వేరువేరుగా పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయడమైనది. ఆర్టీసీ బస్టాండులో కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విస్తృతమైన పోలీసు బందోబస్తు, హెల్ప్ డెస్క్లు, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ ఏర్పాటు చేయడమైనది. మణుగూరు, మంగపేట మరియు ముళ్ళకట్ట బ్రిడ్జిపై నుండి ఏటూరు నాగారం మీదుగా వచ్చు భక్తుల వాహనాలకు చిన్నబోయినపల్లి వద్ద పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయడమైనది. ఆర్టీసీ బస్సులు, విఐపి, వివిఐపి వాహనాలు తాడ్వాయి నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేడారం వెళ్తాయి. ఆర్టీసీ బస్సులు మేడారం అమ్మవార్ల గద్దెలకు కొద్ది దూరంలో ఏర్పాటు చేసిన బస్టాండ్కు చేరుకుంటాయి. అక్కడ క్యూ పద్ధతిలో భక్తులను ఎక్కించుకొని వచ్చిన మార్గంలోనే తిరుగు ప్రయాణమవుతాయి. విఐపి, వివిఐపి వాహనాలు మేడారం గ్రామ సమీపంలోకి వెళ్లే విధంగాను ఏర్పాటు చేయడమైనది. జయ హో సమ్మక్క తల్లి, విజయోస్తు సారక్క తల్లి. జయ జయ హో సమ్మక్క తల్లి, విజయోస్తు సారక్క తల్లి. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం. ఈ జాతరలో గిరిజన సాంప్రదాయ నృత్యాలు, ఆటపాటలు నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చే మొట్టమొదటి జాతర కావడం వలన అత్యంత వైభవోపేతంగా జరిగేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 4 రోజుల పాటు జరిగే జాతరలో మొదటి రోజు కన్నేపల్లి నుండి సారలమ్మను గద్దెకు తీసుకురావడంతో జాతర ప్రారంభమవుతుంది. మరునాడు మేడారం గ్రామ సమీపంలోని చిలకలగుట్ట నుండి సమ్మక్కను గిరిజన సాంప్రదాయబద్ధంగా పూజారులు అధికార లాంఛనాలతో, భక్తుల జయ జయ ధ్వానాలు, గంభీరమైన పూనకాల మధ్య పోలీసుల భారీ బందోబస్తుతో కుంకుమ భరిణిలో నెలవై ఉన్న సమ్మక్కను గద్దెలపైకి తీసుకొస్తారు. సమ్మక్క గద్దెకు రావడం అనేది జాతరలోనే ప్రధానమైన ఘట్టం. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడమైనది. భక్తులు కూడా క్యూ లైన్లలో వచ్చి ప్రశాంతంగా అమ్మవార్లను దర్శించుకునే వీలు కల్పించడమైనది. 3వ రోజు గద్దెలపై ఆసీనులైన దేవతలకు భక్తులు మొక్కులు సమర్పించుకుంటారు. 4వ రోజు దేవతలు తిరిగి వనప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుంది. మేడారం సమ్మక్క సారలమ్మ దేవతల దర్శనానంతరం తిరుగు ప్రయాణమైన ప్రైవేట్ వాహనాలను నార్లాపూర్ మీదుగా దారి మళ్లించడం జరుగుతుంది. నార్లాపూర్, బయ్యక్కపేట, దూదేకులపల్లి, గొల్లబుద్దారం, రాంపూర్, కమలాపూర్ ఎక్స్ రోడ్, భూపాలపల్లి, చల్పూర్, గాంధీనగర్ ఎక్స్ రోడ్, రేగొండ, పరకాల, గూడెప్పాడు మీదుగా హన్మకొండకు చేరుకుంటాయి. ఇదంతా వన్ వే విధానంలో ఉంటుంది కాబట్టి వాహనాలు ట్రాఫిక్ సమస్యల్లో చిక్కుకోకుండా సులభమవుతుంది. ఈ విధానంలో కేవలం 16 కిలోమీటర్ల వ్యత్యాసంతో రద్దీ లేకుండా సురక్షితంగా గమ్యం చేరుకునే అవకాశం భక్తులకు కలుగుతుంది. స్వీయ నియంత్రణతో, భక్తి ప్రపత్తులతో భక్తుల కొంగు బంగారమైన సమ్మక్క సారలమ్మలను దర్శించుకొని
జన్మ జన్మల పుణ్యఫలాన్ని పొందాలని ఆశిస్తూ వరంగల్ జిల్లా రూరల్ పోలీస్ శాఖ ధన్యవాదాలతో